సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం తపాస్పల్లి గ్రామం నుంచి గ్రామ సర్పంచ్ పుట్ట కనకరాజు ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నుకోబడిన పాలకవర్గం, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు, యువత కలిసి నారాయణరావుపేట మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామ సందర్శనకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఇబ్రహీంపూర్ గ్రామం సిద్దిపేట జిల్లాలో ఆదర్శ గ్రామంగా నిలిచిందని, అక్కడ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతులు, పాలనా విధానం తెలుసుకునే ఉద్దేశంతో ఈ పర్యటన చేపట్టామని తెలిపారు. ఇబ్రహీంపూర్ గ్రామ సర్పంచ్, పాలకవర్గం, గ్రామ పంచాయతీ సిబ్బందిని కలిసి వారు ఇచ్చే సూచనలు, అనుభవాలను తెలుసుకుని వాటిని తపాస్పల్లి గ్రామ అభివృద్ధికి వినియోగించుకుంటామని అన్నారు. అలాగే నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి సహాయ సహకారాలతో తపాస్పల్లి గ్రామాన్ని అన్ని రకాల మౌలిక వసతులతో సర్వాంగ సుందరంగా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని సర్పంచ్ పుట్ట కనకరాజు పేర్కొన్నారు. తపాస్పల్లి గ్రామంలో నూతనంగా ఏర్పడిన పాలకవర్గం నుండి అట్లనే కొంతమంది గ్రామ మహిళలను మరియు గ్రామ సంబంధించిన అధికారులను, ఫీల్డ్ అసిస్టెంటు, సిఏ, అంగన్వాడీ, అట్లనే ఆశా మరియు గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో అందరం కలిసి ఈరోజు సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి నారాయణపేట మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామానికి సందర్శనానికి వెళ్తున్నాం. ఆ గ్రామం ఆదర్శ గ్రామం కాబట్టి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఏ విధంగా డెవలప్ చేశారు, ఆ ఆదర్శ గ్రామం ఎలా అయింది అని తెలుసుకోవడానికి గ్రామం నుంచి తరలి వెళ్తూ ఉన్నాం. కాబట్టి అక్కడ ఉన్న సర్పంచ్ గారిని, పాలకవర్గాన్ని, వారి సూచనల మేరకు వారు ఇచ్చిన సందేశాలు, వారు ఇచ్చినటువంటి సూచనలను తీసుకువచ్చి మా తపస్పల్లి గ్రామాన్ని కూడా ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దానే ఉద్దేశంతో ఈ గ్రామం నుంచి బయలుదేరడం జరుగుతుంది. గ్రామంలో కొత్తగా ఎన్నికలైనము ఆటనంబలరం మన ఊరుకు అందరము అభివృద్ధి చేసేందుకు మేము అందరం ఏకమయ్యి పోతున్నాము. ఇబ్రాపురం పోతున్నాము. ఆ ఊళ్ళో అట్లున్నదో మేము కూడా అట్లా చేసుకుందామని మేము పోతున్నాము. ఏది కానీ మా ఊరికి మంచిగా సహకరించి మేము ఆ ఊరు కూడా ఎట్లా అభివృద్ధి అయిందో మా ఊరు కూడా అట్లా అభివృద్ధి చేసుకుంటాం. మా ఊరిని ఒక పల్లె వెలుగు లెక్క చేసుకుంటాము. మా ఊరిని మంచి అభివృద్ధిగా తెచ్చుకుంటాము. మా ఊరు మహిళలు అందరం కలిసి కూడా మా ఊరిని మంచిగా బాగుపడతాం. అక్కడ ఆ ఊరు అభివృద్ధిలో ఎట్లున్నదో అట్లా కూడా మేము కూడా చేసుకుంటున్నామని కోరుతున్నాం.